హలో అండి. నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఇవాళ నేను మీకు ఒక కోడిపేట కథ చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ కోడిపేట కథ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారా? నేనెప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య చెప్తుంటే విన్నాను. కొంచెం గుర్తుండే. నిన్న ఒక మహానుభావుడు, అదే బీసీ అన్నదమ్ముల మార్గదర్శకులాగా ఫీల్ అయితూ ఉంటారు గదా! అదే స్టోరీని ఆయన చెప్తూ ఉంటే విన్నాను. నిజంగా ఎన్ని అబద్ధాలు, ఎంత కల్పితం. అసలు ఈ కోడిపేట స్టోరీ ఏంది అంటే, ఆయనకు అనుకూలంగా ఆయన మార్చుకున్నాడు. కానీ అది కాదు అసలు స్టోరీ. నేను చెప్తా ఇప్పుడు. ఓ మహానుభావుడు రోడ్డు పక్క నుండి నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ పక్కనే ఓ 2 కోడిపెట్టెలు ఆడుకుంటూ కనిపిస్తాయట. వెంటనే వాటిని పోయి పట్టుకోవాలని చెప్పి వాటి వెనకాల ఉరికితే ఒకటేమో పారిపోయిందట, ఒకటేమో ఆయన చేతికి చిక్కిందట. సోమరిపోతు కోడిపెట్ట. దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పొద్దున సాయంత్రం దానికి జొన్నలు అవి ఇవి మంచిగా నూకలో, జొన్నలో, కందులో ఆ కోడికి మంచి దానా వేసుకుంటూ 3 పూటలా మేపుతూ టైంకి నీళ్ళు ఇస్తూ మంచి గూడు ఒకటి ఏం చేసి ఆ గూట్లో పెడతాడట. దానికి ఏమైంది? రాత్రి అయితే పడుకోవడము, పొద్దున్న లేవంగానే ఎట్లాగా పెద్ద మనిషి దానా తెచ్చి పెడతాడు, అది తినాలి, ఆయన ఇచ్చిన నీళ్లు తాగాలి, ఆ పక్కనే మూలకింత పెండేయాలి, దానిలోనే పడుకోవాలి. లేదు ఒకవేళ గూడు తీసి వదిలేసినా కూడా అది అదే సరౌండింగ్స్ లో తిరుగుతుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ గూట్లో పడుకుంటుంది. దానికి బయటకు వెళ్ళి తినాలా, కష్టపడాలా అలాంటి ఆలోచనలు ఏవీ లేవు. ఆ పెద్ద మనిషి కనిపించినప్పుడు 2 కనిపించినాయి కదా. దీంతో పాటు ఆడుకుంటూ ఉన్నటువంటి ఇంకో కోడి పెట్టేమో, షార్ప్గా ఉన్న కోడి పెట్టేమో అది బయట తిరుగుతూ దాన్ని తిండి అది సంపాదించుకుంటూ అది హ్యాపీగా ఉంటుందంట. ఇట్లా రోజులు గడుస్తూ ఉంటే చిన్న పిల్ల కోడిపిల్ల కాస్త మంచి కోడిపెట్ట అవుతుంది. ఈ కోడిపెట్ట ఏం చేస్తుంది? ఎట్లాగో గుడ్లు పెడుతుంది కదా. ఆ బయట తిరుగుతుంది, వస్తుంది, పడుకుంటుంది, ఈయన పెట్టింది తింటుంది, మంచిగా నీడ పట్టున పడుకుంటుంది. దాని కష్టం విలువ ఏం తెలుస్తుంది? మెల్లగా మెల్లగా గుడ్లు పెట్టే స్థాయి వచ్చేసింది. అది గుడ్లు పెడుతుంది. ఓ 10-15 గుడ్లు పెట్టింది అనుకోండి. అక్కడెక్కడ తిరుగుతుంది, వస్తుంది, గుడ్లకు వచ్చి గుడ్డు పెడుతుంది, మళ్ళీ ఆయన పెట్టింది తింటుంది, మళ్ళీ బయటకు పోయి ఆడుకుంటుంది. తెల్లవారిందంటే మళ్ళీ వస్తుంది, తింటుంది, గుడ్డు పెడుతుంది. ఇట్లా 10-15 గుడ్లు పెడితే ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ గుడ్లని అది రోజు గుడ్డు పెట్టి బయటకు వెళ్ళిపోద్ది అంతే. దాన్ని గుడ్డునది కాపాడుకోవాలి అన్న కామన్ సెన్స్ కూడా దానికి లేదు. అది ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేను ఏదో మూలకు పెట్టాలి అని లేదు. మంచిగా బజార్లో ఎక్కడైతే ఆయన గూడు పెట్టిండో నడింట్లో అక్కడే ఆ గుడ్లో గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతా ఉంది. ఇట్లా 10-15 గుడ్లు పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక గంప తీసుకొచ్చి పెట్టి ఒక మూలను పెట్టి ఆ గంపలో మొత్తం అనేది వరిగడ్డి ఉంటుంది కదా, ఆ వరిగడ్డి తీసుకొచ్చి మంచిగా వేర్చి ఆ గంపలో మంచిగా వేర్చి ఆ గుడ్లన్నీ తీసుకెళ్లి దానిలో వేర్చి పెట్టేస్తాడు. ఆ గంపలో గడ్డి పెట్టి దాని మీద గుడ్లు పెట్టి అక్కడ పెడితే కూడా పోయి పొదగాలి అన్నది కూడా దానికి తెలియదు అసలు. ఎట్లాగో అన్ని ఆయన పెద్ద మనిషి చెప్పినట్టే వింటుంది కదా. అట్లనే ఆయన తీసుకెళ్లి కోడి పెట్టని పట్టి పొదిగేస్తాడు. మెల్లిగా 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 అది ఎన్ని గుడ్లు అయితే పెట్టిందో అన్ని పిల్లలు అవుతాయి. పొదిగిన తర్వాత కొద్ది రోజులకి అవన్నీ పిల్లలు అయిపోతాయి. పిల్లలు అయిన తర్వాత ఏం చేస్తాడు ఆ పెద్ద మనిషి? పెద్ద గూడు ఒకటి చేయించుకొచ్చి ఎక్కడైతే దానికి ఒక ప్లేస్ అరేంజ్ చేసిండో ఆ ప్లేస్ నుండి స్మూత్ గా నీట్ గా ఉన్న మంచి నీడున్నటువంటి చిన్న పిల్లలు కదా, కుక్కలు, పిల్లులు, గద్దలు అనుకుంటే ఏవేవో వస్తాయి కదా, వాటి నుండి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఓ రేకుల షెడ్ లాంటివి అరేంజ్ చేసి ఆ రేకుల షెడ్లకు షిఫ్ట్ చేస్తారు. టైంకి వాటర్, టైంకి ఫుడ్ ఇవన్నీ ఇస్తూ ఉంటే మంచిగా తినుకుంటూ లోపలే ఆడుకుంటూ ఉంటాయి. ఇదే టైంలో దీంతో పాటు ఇంకో కోడి ఉంది కదా బయట, 2 కోళ్ళు ఉన్నప్పుడు చూసిండ్రు కదా, ఆ కోడిని కూడా గమనిస్తూ ఉంటాడు. అది దొరకదు కానీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ కోడిని గమనిస్తూ ఉంటే అది ఎదకొస్తుంది, అది కూడా గుడ్లు పెడుతుంది. అది ఓ చెట్టు త్వరలో మంచి ప్లేస్ చూసుకొని గుడ్లను సేఫ్గా కాపాడుకునే, పాములు అవి ఏం తినకుండా సేఫ్గా కాపాడుకునే ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో గుడ్లు పెడుతుంది. దానికి అదే బతుకుతుంది, అది కూడా పిల్లలు చేస్తుంది. ఆ పిల్లలు బయట తిరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి ఏం చేస్తాయి అంటే వాటి ఫుడ్ అవే వెతుక్కుంటాయి. ఏ పెద్ద బొందల పైనో, చెత్త కుప్పల పైనో, లేదంటే అయిపోయినటువంటి కోసి అన్ని చేసినటువంటి భూములు ఉంటాయి కదా, అలాంటి పంట పొలాల్లో తిరిగి వాటి ఫుడ్ అవి వెతుక్కొని తింటూ ఉంటాయి. తల్లితో పాటు పిల్లలు కూడా వాటి పని అవి వేసుకుంటున్నాయి. అవి స్వేచ్ఛగా దర్జాగా బతుకుతున్నాయి. వాటికి ఎవరు తిండేయాల్సిన అవసరం లేదు, వాటికి ఎవరు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటిని ఎవరు తీసుకొచ్చి కమ్మాల్సిన అవసరం లేదు. ఇట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఓ రోజు డోర్ తీసుకుంటే ఈ కోడి బయటకు వెళ్తుందంట. ఫస్ట్ తల్లి కోడి అది బయటకు వెళ్ళినాక దాంతోపాటు కామన్గా ఎవరైనా కూడా సమాజంలో ఏ ప్రాణి అయినప్పటికీ కోడి, కుక్క, పిల్లి, మనిషి, పులి ఏదైనప్పటికీ తల్లినే ఆచరిస్తారు పిల్లలు, అవునా? అట్లనే కోడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత కోడి వెనుక కోడి పిల్లలు వెళ్తాయి అంట. మెల్లగా అవి బయటకు వెళ్తాయి. అది కోడి బయటకు వెళ్ళి బయట ఏదో ఏరుకొని తింటా ఉంటుంది. దానికి అలవాటే కదా, ఎలా సరౌండింగ్స్ లో తిరిగేసి మళ్ళీ వచ్చి ఇక్కడ నేర్చ దానా తినడం అలవాటే కదా, అట్లనే బయటకు వెళ్తుందంట. అట్లా బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక పిల్లి వస్తుందంట. పిల్లి వచ్చి పిల్లని, చిన్న పిల్లలు కదా, పిల్లని పట్టుకోవడానికి అని చెప్పి పిల్లి వస్తే ఆ తల్లి రెక్కలు చాపుతా రెక్కల కిందకి వచ్చి అవి దాక్కుంటాయట. పిల్లిని ఆదరించి పంపించేస్తుంది. ఆ గండం నుండి బయటపడ్డాయి. నెక్స్ట్ ఆ లోపలుండే లోపలన్నా తినాలి, లేదంటే బయట ఫైట్ చేసే అంత ధైర్యం అన్నా ఉండాలి. అది లేదు, ఇది లేదు.
ఇంట్లో తిండి తినే కామ్ ఇక్కడే ఉండొచ్చు కదా, బయటకు వెళ్ళి టైంపాస్ కోసం అని బయటకు వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి. ఇంకో రోజు అట్లనే ఒక కుక్క వస్తుందట, పెద్ద కుక్క వాటి మీదకి వస్తుందట. వాటి మీదకి వచ్చి దాని నుంచి 2 పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతుందట. ఆ మిగిలిన పిల్లల్ని తీసుకొని కోడి లోపలికి వస్తుందట, పడుకుంటే ఎవరైతే ఈ పెద్ద మనిషి ఉన్నాడో ఆయన వేసిన దానా తింటాయి, ఆయన ఇచ్చిన నీళ్లు తాగుతాయి, అందులోనే మళ్ళీ ఆ గూట్లో వచ్చి పడుకుంటాయట. ఇట్లా 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 గడుస్తూ ఉంటే ఓ రోజు మళ్ళీ ఈ పిల్లల్ని తీసుకొని అది బయటకు వెళ్తుందట. బయటకు వెళ్ళంగానే ఒక గద్ద వస్తుంది పైన. గద్ద వచ్చి 2 పిల్లల్ని కాలుతో తన్నుకొని వెళ్ళిపోతుందట. ఇట్లా రోజు గద్ద రావడము తన్నుకుపోవడము, గద్ద రావడము తన్నుకుపోవడము, ఆ మిగతా పిల్లల్ని తీసుకొని ఇది లోపలికి వెళ్ళిపోవడం, ఇదే జరుగుతూ ఉంటుంది. దానికి అదే బయట తిరుగుతూ ఉన్నటువంటి దీంతో పాటు ఉన్న ఇంకో కోడి ఏం చేస్తుంది, దాని పిల్లల్ని మంచిగా పెంచుకుంటుంది. ఒక్క పిల్ల పోకుండా వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకుంటూ, వాటి ఫుడ్ అవి వెతుక్కుంటూ, వాటి నీళ్ళు అవి తాగుతూ దర్జాగా మంచిగా దేనికి దొరకకుండా ఎవరికి దొరకకుండా వాటి తిండకు సంపాదించుకుంటూ హ్యాపీగా పెరుగుతూ ఉంటాయంట. ఎన్ని పిల్లలైతే చేసిందో అన్ని పిల్లలు అన్ని పిల్లల్ని సేఫ్గా కాపాడుకుంటుంది, అన్ని పిల్లలు సేఫ్గా ఉంటాయి. ఇట్లా రోజులు గడుస్తూ 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 ఉంటే ఒక రోజు ఆ పెద్ద మనిషి ఇంటికి చుట్టాలు వస్తారట. చుట్టాలు వచ్చినాక ఏం చేస్తారు, తల్లి కోడిని తీసుకెళ్లి కోసుకుంటారు. ఆ కోడి పిల్లలు కాస్త మా అమ్మ కనిపిస్తలేదు, ఎక్కడో పోయింది ఎటో పోయింది ఇంకా రాలేదని వెతుకుతాయి. కొద్ది రోజులకు మర్చిపోతాయి. అవి పెరిగి పెద్దగా అవుతాయి. అవి గుడ్లు పెడతాయి. అవి పిల్లల్ని చేస్తాయి. ఆ తర్వాత ఈ పిల్లల్ని వీటిని కూడా కోసుకుంటారు. చుట్టాలు వచ్చిన ప్రతిసారి తాబాకు 2 కోళ్ళు కోస్తూ ఉంటారు. వీళ్ళు కోళ్ళని కోస్తారు, దాన వేస్తారు, నీళ్లు పెడతారు. అవి పిల్లలు పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ గుడ్లు పెడతాయి, మళ్ళీ వాటి సంతతి పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు కోసుకుంటానే ఉంటారు. ఇది ఇట్లే సాగుతూ ఉంటుంది. కోడి లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది, మనందరికీ తెలిసిందే. కాకపోతే పెంటకుప్ప మీద పెరిగినటువంటి కోడికి ఉన్నంత షార్ప్నెస్, ఉన్నటువంటి తెలివితేటలు బాయిలర్ కోడికి ఉండవు. 10 మంది ఉరికినా కూడా పెంటకుప్ప మీద పెరిగిన కోడి అసలు దొరకదు. అదే బాయిలర్ కోడి చూడండి, చక్కగా వెళ్ళి పట్టుకొని రావచ్చు. అంటే సోమరితనం. ఓనర్ పెట్టే ఫుడ్ తినాలా, అక్కడే వండాలి, 1-2 అన్న అక్కడే వేసుకోవాలి, టయానికి ఫుడ్ వస్తుంది తినాలి, అక్కడే వండాలి, ఒళ్ళు నొప్పించుకోవద్దు. ఈ స్టోరీ తాతయ్య నాకెందుకు చెప్పినారు అంటే, కోడి పిల్లలు అనేవాళ్ళు ఓటర్ల లాంటి వాళ్ళు. వాళ్ళు ఇచ్చేటువంటి ఉచితాలకి అలవాటు పడి వాళ్ళుగా బానిసలుగా మారుతున్నారు. మనిషి అనేవాడు పెంటకుప్ప మీద తిరిగేటువంటి కోడిలాగా బతకాల. ఒక మనిషి పొద్దున్న లేచి నుండి రాత్రి పడుకునే వరకు నీకేం కావాలో, నీ నీడ్స్ ఏంది, నీకేం ఇష్టం, నువ్వే బట్ట కట్టుకోవాలి, నువ్వేం తినాలి, నీ సంపాదన ఏంది, నీ పిల్లలకు తిండి ఏం పెట్టాలా, నువ్వు ఉండే ఇల్లు ఎట్లా ఉండాలా, నీకు సంబంధించినంత వరకు నీది నువ్వే సంపాదించుకోవాలా. ఇప్పుడు నువ్వు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రాజకీయ నాయకులు వస్తారు, అది ఆ పెద్ద మనిషి రాజకీయ నాయకుడు అన్నట్టు. మిమ్మల్ని కోడి పిల్లల్ని చేసి మీకు ఉచితంగా ఇండ్లు ఇస్తాము, మీకు ఉచితంగా కరెంట్ ఇస్తాము, మీకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తాము, మీకు ఉచితంగా ఇంకేదో ఇస్తాము. ఈ ఉచితాలకి మిమ్మల్ని బానిసల్ని చేసి మీరు ఏ పని చేసుకోకుండా సోమరిపోతులని చేస్తున్నారన్నమాట. ఈ విషయాన్ని మా తాతయ్య నాకు చిన్న కోడిపిల్ల స్టోరీలో చెప్పేసింది. దీన్ని తీసుకొచ్చి మన మలై ఉన్నాడు కదా, అదే చింతపండు నవీన్ పటేల్ అట, ఆయన చెప్పిండు స్టోరీ. ఆయన ఏం చెప్పిండంటే, ఇదే కథలోంచి ఆయన ఇంకెవరో చెప్పిండని చెప్పి ఇంకో ఆయన పేరు చెప్పి ఈయన చెప్పిండు. ఈయన చెప్పిన స్టోరీ ఏంది, కోడిపెట్ట కథ అని పెద్ద స్క్రీన్ పైన రాసి, జానారెడ్డి అనే ఒక ఆయన ఒక కోడిపెట్టను పెంచుకుంటాడట. ఆ కోడిపెట్ట అంటే ఏంటిది, బీసీ అన్నదమ్ములట. జానారెడ్డి అనే ఆయన ఒక కోడిపెట్టను తీసుకొచ్చుకొని ఆయన నట్టింట్లో ఆ కోడిపెట్టను పెంచుకొని దానికి మంచిగా జొన్నలు, మక్కలు, కందులు అనుకుంటా దానా వేసి పొద్దున సాయంత్రం నీళ్లు పెట్టుకుంటూ మంచిగా ఇల్లు మొత్తం తిప్పుకుంటే ఇంట్లో హ్యాపీగా పెంచుతాడట. అప్పుడు ఆ కోడి ఏమనుకుంటుంది, కన్న కొడుకుల కంటే, జానారెడ్డి కన్న బిడ్డల కంటే ఎక్కువ నన్ను బాగా చూసుకుంటుంది అని మురిసిపోతుందట. అన్న జానారెడ్డి అన్న తప్పు పట్టుకోకండి, ఆయన చెప్పిన స్టోరీని నేను చెప్తున్నాను ఇక్కడ. అప్పుడు ఆ కోడి ఏమనుకుంటుంది, అబ్బాయి జానారెడ్డి ఎంత మంచోడు, కన్న కొడుకుల కంటే ఎక్కువ నన్ను చూసుకుంటున్నాడు, నాకు ఎంత మంచిగా తిండి పెడుతుండు, రకరకాలుగా జొన్నలని నూకలని అవన్నీ ఇవన్నీ టైంకి ఫుడ్ తీసుకొచ్చి పెడుతుండే, మా అమ్మ నాన్న కంటే కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి ఫీల్ అవుతుందట, హ్యాపీగా ఫీల్ అవుతాడట ఆ కోడి. అట్లనే ఆ కోడికి కొద్ది రోజులు మంచిగా దానా పెట్టుకుంటూ పుష్టిగా పెంచుతాడట. ఆయన దానా తీసుకొచ్చి పెడుతున్నాడు, ఇది తింటున్నది మంచిగానే. అట్లే పెరిగి పెద్దగా అవుతుందట. అది మెల్లగా 15 గుడ్లు పెడుతుందట. 15 మన మలయ పోయి చూసొచ్చిండు, 15 గుడ్లు. జానారెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఆ కోడి పెట్టిన 15 గుడ్లను ఈ మలయ పోయి చూసొచ్చిండు, లెక్కతో సహా 15 గుడ్లు అని చెప్పి గీసి చూపించిండు. 15 గుడ్లు పెడుతుందట. ఆ 15 గుడ్లను ఎవరు పొదిగేసిండు, మళ్ళీ జానారెడ్డే పొదిగేసిండు. గడ్డి తీసుకొచ్చి గడ్డి పెట్టి ఆ గడ్డిలో 15 గుడ్లు పెట్టి ఈ కోడిని తీసుకెళ్ళి అక్కడ పొదిగేస్తాడట. అప్పుడు కోడి ఏమనుకున్నది, అబ్బా నేను ఏదో గాలికి గుడ్లు పెడితే నా గుడ్లను తీసుకెళ్లి జానారెడ్డి సేఫ్గా కాపాడాడు, ఆయనే తీసుకొచ్చి పొదిగేసిండు, అబ్బా జానారెడ్డి ఎంత మంచోడు, నా కోసం ఎన్ని సపరేలు చేస్తున్నాడు అని అనుకున్నదట. ఈ మలయ్యకు చెప్పిందట.
అనుకోని కోడి కూడా పాపం బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి 15 గుడ్లకి 15 పిల్లలు చేసిందట. 15 పిల్లలు చేసిన తర్వాత జానారెడ్డి పాపం మా కథలో ఉన్నదే కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటే ఇక్కడ చెప్పిండు. కానీ ఆ 15 పిల్లల్ని ఉన్న కోడిని తీసుకొచ్చి ఇంట్లో నున్నగా ఉన్నటువంటి ఓ ప్లేస్లో ఓ రూమ్లో అనుకోండి, ఇక పాపం వాళ్ళ నట్టింట్లో ఈ కోళ్ళని తీసుకొచ్చి వేసిండు. కోడి పిల్లల్ని తీసుకొచ్చి వేసిన తర్వాత అవి మెల్లిగా 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 పెరుగుతూ ఉన్నాయి. రోజు అట్లే వాటికి దాన వేస్తూ ఉన్నాడట. టేస్టీ ఫుడ్ ఫ్రీగా వస్తుంది కదా పాపం, టేస్టీ ఫుడ్ ఆ కోడి పిల్లలకి జానారెడ్డి రోజు పొద్దున్న నుండి సాయంత్రం దాకా జానారెడ్డి అన్ననే మేపుతూ ఉన్నాడట. మరి పాపం జానారెడ్డి అన్నకి పిల్లమా పిల్లలు, ఆయనకి ఏమైనా ఫ్యామిలీ ఉందా? కోళ్ళని మేపుడు, ఈ కోళ్ళని మేపుడే పని ఆయనకి. కోళ్ళంటే ఎవరో అనుకునేరు, బీసీలట పాపం. మలయ్య చెప్పిండు, తీసుకొచ్చి పెంచుతా ఉన్నారట. అవి అట్లా పెరుగుతూ ఉంటే ఒకరోజు ఎందుకో తల్లి కోడికి అనుమానం వచ్చిందట. మమ్మల్ని ఇంత ప్రేమకు తీసుకుంటున్నారు, ఈయన ఏదో చేస్తాడు అని తల్లి ముందే పసిగట్టిందట. ఇప్పుడు పసిగట్టే ఈ తల్లి ఫస్ట్ దేవాన్ని తీసుకొచ్చుకొని దానా పెడుతున్నప్పుడు ఏమనుకుంది, అప్పుడే పసిగట్టాలి కదా. ఫ్రీగా ఎవరైనా ఎందుకు పెడతారు? నీ ఫ్యామిలీ నీకున్నట్టు, నీ బతుకు నీకున్నట్టు, నీ కడుపు నీకున్నట్టు ఎదుటోళ్ళకి కూడా ఉంటుంది కదా. జానారెడ్డికి ఏం అవసరం అంటే, జానారెడ్డి అన్న ఖాళీగా కోళ్ళని పెంచుకుంటే పనిగా పెట్టుకున్నారా? పెట్టిన రోజులు మంచిగానే తినాలా? కడుపు నిండా తిని నువ్వు ఒక్కదానివి కాస్త 15, నీతో పాటు 16 మంది అయిన తర్వాత 15 పిల్లలు పుట్టిన తర్వాత ఆయన వెళ్ళి నీ గుడ్లను కాపాడాలా? ఇది మలయ్య చెప్పిన కథని. ఆయన వెళ్ళి నీ గుడ్లను కాపాడాలా? ఆయన తీసుకొచ్చి నిన్ను పొదిగేయాలా? నువ్వు పిల్లలు చేసిన తర్వాత నీ పిల్లల్ని తీసుకెళ్లి వాటిని పోషించాలి. అప్పుడు నీకు డౌట్ వచ్చిందా? వచ్చి మెల్లగా గడప దాటి బయటకు వెళ్ళిపోయి ఆ పిల్లలకి కూడా బయటకి దూకడం నేర్పించిందట. దూకి మెల్లగా వాటికి కూడా బయటకు వెళ్ళడం, దూకి గడప దాటిపోవడం అలవాటైపోయింది. దూకంగా వాటికి అలవాటైపోయి మెల్లగా బయటకు వెళ్ళినాయట. బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ బయట అంతా అదేంది అలికినటువంటి ఇల్లు ఉందట, వాకిలు ఉందట. ఆ వాకిలి మొత్తం పొక్కిలి చేస్తే దాని కింద నుండి గింజలు వచ్చినాయట. స్టోరీ మస్తు చెప్పిండు. మరి అక్కడ గింజలు ఎవరు పోసిండు? తినమని మలయ్య పోసిందా, లేకపోతే ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఆయన టీం ఏమైనా వచ్చి పోసిందా? జానారెడ్డి అన్న వాకిట్లో అలుకు జల్లుకుంటూ ఉంది. ఆ దాని కింద ఆ వాకిలి కింద రోజు పొద్దున్న లేస్తే జానారెడ్డి అన్న పాపం మీ కోడికి తోడు 4 ఆవులను కూడా పెంచుతున్నాడేమో. వాటి పెండ తీసుకొచ్చి రోజు పొద్దునే చల్లుతున్నారు. దాని కింద మళ్ళీ ధాన్యాలట, ముక్కుతో కాళ్ళతో మొత్తం అది దబ్బుతూ ఉంటే దాని కింద నుంచి ధాన్యాలు వెళ్ళినాయట. వాటిని ఆ తల్లి తీసి తుకుతుకు వేసుకుంటూ వాటికి పెట్టిందట. పాపం అవి తిన్నాయట. అవి తింటూ ఉంటే ఒక పిల్ల వచ్చిందట. వీటి పిల్లల్ని ఎత్తుకపోదామని. సేమ్ అదే నేను ఫస్ట్ చెప్పిన స్టోరీలోంచే కొంచెం కల్పితం చేసుకుంటే ఇది చెప్పిండు అనమాట. పిల్ల వచ్చిందట. ఆ పిల్ల వచ్చిన వాళ్ళే కోడి ఎట్లా రెక్కలు ఇట్లా అంటది కదా, అనగానే దాని కిందకి ఇవన్నీ పోయి ఉంటాయి. తల్లి అనేది ఎంత సోమరిపోతైనా కూడా పిల్లల్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది మనందరికీ తెలిసిందే. అట్లా ప్రొటెక్ట్ చేసుకుందట. చేసుకొని పిల్లని బెదిరిస్తే ఆ పిల్ల వెళ్ళిపోయిందట. ఆ పిల్ల ఎవరో చెప్పన్నా, ARS ప్రవీణ్ కుమారో, లేదంటే చింతపండు నవీన్ పటేలో, లేదు అంటే మందకృష్ణ మాదిగాను, ఇలాగా ఈ మొత్తం గుంపును చూసుకొని గుంపు కోసం అని చెప్పి నొక్కి ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక కుల సంఘం నాయకుడు. ఆ లోపల ఉన్న కోళ్ళు కనుక రెడ్లే అయితే రెడ్డి సంఘం నాయకులే అనుకోండి. అట్లా ఇవి ఎప్పుడు బయటకు వస్తాయా అని చెప్పి వీటి కోసం మాటు వేసి వెయిట్ చేస్తున్నటువంటి ఒక మనిషి, ఒక పిల్లి వస్తుంది. ఆ పిల్లిని రాగానే పిల్లల్ని కాపాడుకొని కోడి ఆ పిల్లిని బెదిరించి పంపించేసిందట. అంటే సేఫ్ సైడ్లో పిల్లల్ని చూసుకుంటున్నది. అయిపోయిన తర్వాత పిల్లలకి చెప్పిందట, ఇప్పుడు ఆ పిల్లి వచ్చింది, ఆ పిల్లి అనేది మన శత్రువు, దాని నుండి మనం కాపాడుకోవాలా, మనల్ని మనం కాపాడుకోవాలా అని. పిల్లలు లాంటివి చాలా ఉంటాయి సమాజంలో, జాగ్రత్త బిడ్డ అని చెప్పుకుందట. పిల్లలన్నీ కలిసి మీటింగ్ పెట్టుకున్నాయట. ఏంది అసలు మన అమ్మ ఏంది ఇట్లా చేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది? మనం మంచిగా జానారెడ్డి అనే టైం ఇక్కడ మంచిగా మనకి గింజలు వేస్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, రకరకాలుగా దానా పెడుతున్నాడు, ఇదంతా తినుకుంటా సపరేట్గా నీడపట్టును ఉండక మనకేం రోగం, ఈ బయటకు పోగటేంది, ఈ ముక్కుతోటి గరుచుకునుడేంది, అడ్డమైన నేరక తినుడేంది, ఆ పిల్లో కుక్కను వస్తే వాటికి మనం బలవడేది, మన అమ్మకు బుద్ధి లేదా అసలు ఏమైంది, మన అమ్మ అవన్నీ మాట్లాడుకునేట మీటింగ్లో. అయిపోయినాక వాళ్ళ అమ్మ వచ్చిందట, ఏం మాట్లాడుకుంటున్నారు పడుకోనని చెప్పి బెదిరించింది. అయిపోయింది. తెల్లవారి పొద్దున్న లేసి మళ్ళీ బయటకు పోదాం నాన్న బిడ్డ, మనం ఇక్కడ నుంచి మెల్లగా తప్పించుకోవాలని మళ్ళీ తీసుకుపోయిందట. తల్లి చెప్పింది కదా వెళ్ళాలి, ఏమో మరి నాకు మలై పటేల్ చెప్తుండు, నాకు కూడా తెలియదు. తెల్లవారి పొద్దున్న లేవగానే మళ్ళీ బయటకు పోదాం రానంటే మళ్ళీ బయటకు అయిందట. బయటకు పోయిన తర్వాత వాళ్ళ అమ్మ తవ్వుకొని మీ గింజలు మీరే వెతుక్కొని తినులు అన్నదట. అరే మన అమ్మ ఎందుకు ఇట్లా అంటుంది, రోజుకి మన ప్రేమ లేకుండా పోతుంది, ఇంత శాడిస్ లాగా తయారవుతుంది, అది ఇదని ఏదో పాపం ఆయన భాషలో ఆయన చెప్పాడు, నేను చెప్పలేకపోతున్నా అనుకున్నాయట. తినని వదిలేసినాయి. కొంచెం లేట్ అవ్వగానే మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత అన్ని మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాయి. మన అమ్మ ఎందుకు ఇట్లా అంటుంది అట్లా అంటుంది అన్నయ్యట. రోజుకి అమ్మ ఘోరంగా తయారవుతుంది, మన మీద ప్రేమ లేకుండా పోతుంది. జానారెడ్డి సార్ ఇంత మంచిగా చూసుకుంటాను, టయానికి మనకు మంచిగా దానేస్తున్నాడు, మంచిగా నీళ్లు పెడుతుండు,
లోపలికి ఏం రాకుండా మనల్ని కాపాడుతున్నాడు. ఇవన్నీ తప్పించుకొని పిసవేంది బయటకు పోదామంటుంది ఊరికే అనుకొని వాటికి అవి మాట్లాడుకుంటాయట. ఆ రోజు గడిచిపోయింది. తెల్లవారి పొద్దున్న లేవంగానే తల్లి కోడి మళ్ళీ మనం ఇక్కడ దాకా పోదాం రాలని చెప్పి వాటిని వెంటేసుకొని పోతాట, మనం మీదకి పోదాం. తల్లి రమ్మంటే తల్లి ఎంబడి పోవాల్సిందే కదా, పెంట గుప్ప దాకా పోతాయట. అవి పోయిన తర్వాత కాళ్ళతో మొత్తం నవ్వి దానిలో నుండి ఆ పురుగుల్ని బయటకు తీసి ఆ పురుగుల్ని మొత్తం ముక్కుతో కరిసి తుక్కు చేసి ఈ పిల్లలకు తినిపించిందట. అవేం పురుగులు అన్నది అయితే నన్ను అడగొద్దు ప్లీజ్, మీ మల్లయ్య పటేల్ని అడగొచ్చు అని చెప్పిండు. మరి నాకు మా తాతయ్య చెప్పలేదు ఈ పురుగుల గురించి. అక్కడ తింటూ ఉంటే కుక్కూరికి వచ్చిందట. కోడి పిల్లలు చూస్తే ఏదైనా ఆగుతుందా? వీళ్ళు ఆగుతున్నారా? ఇప్పుడు ఈ సంఘాల నాయకులు ఆగుతున్నారా? ఎక్కడైనా గుంపు కనిపించగానే కథం కులం పేరు చెప్పుకొని అక్కడ మీద పడతారు. మేము మీకోసమే వచ్చినాము జనోద్ధారకులం అని. కాకపోతే అక్కడ కుక్క ఏమో లాక్కొని పోవడానికని వచ్చింది బలవంతంగా. వచ్చిన తర్వాత ఈ కోడి ఆ కుక్కని బెదిరించిందట. మళ్ళీ రెక్కలు చాపింది, పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంది. ఆ కుక్క భయపడి వెళ్ళిపోయిందట. దీని అరుపులు గట్టిగా అరిస్తే కోడి అరుపులు విని కుక్క వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత సరే అని చెప్పి కోడి పిల్లలు కోడి అన్ని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాయట. సేమ్ మళ్ళీ రాత్రి కాగానే మా జానారెడ్డి అని వచ్చిందట. పాపం జానారెడ్డి అనేది వేరే పని ఏముంది, ఇదే పని కదా, కోళ్ళను కాసుకునుడే పని. ఆయనకంటే వేరే పని ఏమన్నా ఉందా? పాపం జానారెడ్డి అన్న ఏ జన్మలు ఏం పాపం చేసుకున్నారో నిజంగా. పాపం జానారెడ్డి అన్ననే పట్టుకొని వచ్చిండట గంపల. మల్లయ్య పటేల్ చూసిండు. వచ్చి వాటికి దాన వేసి మళ్ళీ నీళ్లు పెట్టి మంచిగా పడుకోండి అని చెప్పి అదంతా క్లీన్ చేసి వాటి బ్యూటిషన్ ఏర్పాటు చేసి వెళ్ళిపోయినాడు. అది చూసి కోడి పిల్లలు మళ్ళీ ఫీల్ అయినాయట, ఇది ఏంది పాపం మీ జానారెడ్డి సారేమో ఇంత మంచిగా చేస్తాడు, సార్ ఎక్కడిది ఈ జానారెడ్డి. కోడి పిల్లలు కూడా పాపం జానారెడ్డి అని ఏకవచనంతో అనుకున్నాయి. సారు గారు గీరు ఏం లేవు అక్కడ. ఈ జానారెడ్డి ఏంది మా కోసం ఇన్ని పనులు చేస్తున్నాడు, మాకు ఎంత మంచిగా తిండి పెడతాడు జానారెడ్డి, మాకు ఎంత మంచిగా నీళ్ళు వస్తుండు ఈ జానారెడ్డి, మమ్మల్ని సొంత బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటుండు. ఆయన మా అమ్మాయి ఇట్లా చెప్తుంది, ఇట్లా బయటకు లాక్కపోతుంది, ఈయనతోటి ప్రమాదం ఉందని చెప్తుంది. ఏంది జానారెడ్డి మంచోడు కదా, మాకు గింజలేస్తుండు కదా, జానారెడ్డి దేవుడు కదా అనుకున్నాడు. అయిపోయింది. అట్లా రాత్రి పడుకున్నాయి. ఎక్కడ పడుకున్నాయి? మళ్ళీ జానారెడ్డి ఇంట్లోనే పడుకున్నాయి. రాత్రి పడుకున్నాయి. పొద్దున్న లేచి మళ్ళీ తల్లి పోయిందట, తల్లికి పిల్లలు పోయినాయట. మళ్ళీ పెంట కుప్ప దగ్గరికి తీసుకుపోయిందట. ఆ పెంట కుప్ప దగ్గర ఈసారి తల్లి అసలు ఏం తోడి పెట్టకుండా అక్కడ దాకా తీసుకుపోయి మీరే తోడుకోండి, తినండి, పురుగులు వెతుక్కోండి అని చెప్పిందట. అంటే బయట మీ బతుకు మీరు బతకండి, బతకడం నేర్చుకోండి అని నేర్పిస్తుంది. అక్కడికి తీసుకెళ్ళి మీరే వెతుక్కోండి, మీ ఆహారం మీరే వెతుక్కోండి, నేను వెతికి ఆ రోజు నేనే వెతికిస్తుంటే మీరు బాగా సోమరిపోతులు అవుతున్నారని చెప్పి వాటి ఆహారం వాటినే వెతుక్కోమన్నట. వాటో ఇటో కష్టపడి వెతుక్కున్నాయి. దొరికినాయో దొరకలేదు. తిన్నాక కోడి మెల్లగా వద్దు బిడ్డ, ఇక మీరు లోపలికి ఒకటి వద్దు, మీ దానే మీరు వెతుక్కుంటున్నారు, మీ తిండి మీరు తింటున్నారు, మీ బతుకులు మీరు బతుకుండ్రి, లోపలికి పోయి ఊకే వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులు వద్దు మనకు, మీ బతుకులు మీరు బతుకుండ్రి అని చెప్పి గట్టిగా వారించిందట. అది విన్న కోడి పిల్లలకి కోపం వచ్చి ఒక 8 పిల్లలేమో ఇక్కడనే బయటనే ఉండిపోయినాయట. మేము మా తిండి మేము వెతుకుంటాం, మా బతుకు మేము బతుకుతామని. ఒక 7 కోడి పిల్లలు మాత్రం లోపలికి పోయినాయట. ఈ 7 అన్న సంఖ్య కూడా నాకు తెలియదు, పాపం మల్లయ్య పటేల్ నేను చెప్పిండు స్టోరీలో. 7 పిల్లలు లోపలికి పోయినా, 8 పిల్లలు బయట ఉన్నాయి. ఏం జరిగింది మధ్యలో మీకు చెప్పడం మర్చిపోయిన, పాపం మల్లయ్య పటేల్ చెప్పింది. ఇవి ఇక్కడ పెంట బొందం మీద తింటూ ఉంటే పైన ఒక గద్దూరికి వచ్చింది. ఆ గద్దూరికి వచ్చి వీటిని ఎత్తుకుపోదామని చెప్పి, పిల్లలు ఎట్లాగో గద్దలు కాళ్ళతో తనుకొని పోతాయి కదా, అట్లా తనుకొని వెళ్ళిపోదామని చెప్పి వచ్చిన తర్వాత కోడి మీదకి ఎగిరి ఆ గద్దను పంపించేసింది, పిల్లల్ని కాపాడుకున్నది. ఆ రోజు గద్ద నుంచి కాపాడిన తర్వాత ఇంట్లోకి పోయినరు. మళ్ళీ జానారెడ్డి ఇంట్లోనే, మా జానారెడ్డి అని ఇంట్లోనే ఇదంతా జరిగింది. మల్లయ్య పటేల్ చూసిండు, నాకు సంబంధం లేదు. వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకున్నాయట. రాత్రి పడుకున్నాయి, పొద్దున్న లేచినాయి. మళ్ళీ ఏదో ఇక ఆయన చెప్పినంత బాగా నేను చెప్పలేకపోతున్నా, ఎందుకంటే నాకు కట్టుకథలు అల్లడం రాదు పెద్దగా. అయిపోయింది. రాత్రి పడుకున్నాయి, పొద్దున్న లేచినాయి. పాపం మల్లమ్మ జానారెడ్డి అని నిజంగా నాకేం పని లేదా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. మల్లమ్మ జానారెడ్డి అని ఇంత దాన తీసుకొచ్చి పెట్టిండట. జొన్నలో మక్కలో ఇవో చెప్పింది కదా, నూకలు తీసుకొచ్చి పెడతా తల్లి ముక్కుతోటి పొడిచి చిన్నగా వేసి పిల్లలకి వేసుకుందట, తినేయట. అయిపోయినాక మెల్లిగా మళ్ళీ తల్లి కోడి బయటకు వచ్చిందట. బయటకు వచ్చిన తర్వాత తల్లి ఎంబడే పిల్లలు వస్తాయి కదా, కోడి పిల్లలు కూడా, అవి కూడా తల్లి వెనుక కూడా వచ్చాయట. బయటికి వచ్చినాక ఈసారి ఎక్కడ పెంట కుప్ప అని బయట అని ఎక్కడ చూపించకుండా మీ తిండి మీరు వెతుక్కోండిగా, నాకు మీకు సంబంధం లేదు, మీరు పెద్దగా అయిపోయినా కదా, మీ బతుకులు మీరు బతుకున్నా అని చెప్పి తల్లి కూడా చెప్పిందట. జానారెడ్డి మనల్ని వేస్తున్నాడు, ఈ జానారెడ్డి మనల్ని ముంచుతాడు, మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు, అస్సలు జానారెడ్డి చెప్పినట్టు మనం వినొద్దు, ఆయన పెట్టిన దానం మనం తినొద్దు, మీరు బయటకు వచ్చేయండి, మనం బయటనే బతుకుదామని తల్లి ఇంకా పిల్లలకి ఏదో బుద్ధిమాట చెప్పుకుందట. అవసరం లేదు, మా అమ్మ ఎప్పుడు ఇట్లే చెప్తుంది, మా అమ్మకి మేము హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు. మంచిగా టయానికి తీసుకొచ్చి జానారెడ్డి పెడుతూ ఉంటే తినుకుంటూ మంచిగా అక్కడే వండక, ఎందుకు మనకి ఇది అవసరమా, ఈ ఎండలో తిరుగుడైంది, ఆ గద్దచ్చి తనకపోవడం ఏంది,
ఆ కుక్క వచ్చి మీద పడింది, పిల్లికి భయపడింది, పిచ్చోళ్ళలాగి రోడ్ల మీద తిరుగుడైంది. చట్ మేము లోపలికి వెళ్తాం, మంచిగా జానారెడ్డి వేసింది తింటాము. ఆయన నీళ్ళు పోస్తాడు, ఆయన మాకు ఉండడానికి మంచి నీళ్ళు ఇస్తున్నాడు. నున్నటి గచ్చు మీద మంచిగా వండక అయ్యింది టార్చర్ అని చెప్పి కాముగా 7 పిల్లలు లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో జానారెడ్డికి చుట్టాలు వచ్చిండట. చుట్టాలు వచ్చినాక ఏం చేస్తారు? అరే పోరా కోడిని పోయి పోరా అని సాకలానికి చెప్పిండట. చెప్పినాక ఆయన వేయిండట, దొరకబట్టిండట. 7 కోళ్ళని కోసి చుట్టాలకు వండి పెట్టిండట. పెట్టినాక బయట ఉన్నటువంటి 8 పిల్లలు ప్లస్ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నిజమే అమ్మ, అసలు ఆ రోజు చెప్తే వినేది ఉండే, వినకుండా మన అక్కయ్యలందరూ లోపలికి వెళ్ళిపోయాను, అనవసరంగా జానారెడ్డి కోసి కూర వండాడు. అందుకని మీరు జానారెడ్డి లాంటి చీటర్స్ని, జానారెడ్డి లాంటి దొంగలని నమ్మకుండా మీరు నా కిందికి రండి, మా రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పి దీని ద్వారా సందేశం ఇద్దామని ఆయన అనుకున్నాడు. కానీ ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సిందేంది? జానారెడ్డి కాదు అక్కడ, రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు వాళ్ళు ఇస్తుంది నీళ్ళు దాననో కాదు, జొన్లు మక్కలు నూకలు అని చెప్పింది కదా, జొన్లు మక్కలు నూకలు కాదని, ఉచితాలు, రిజర్వేషన్లు, మీకు స్కాలర్షిప్లు ఇలాంటివి అన్నమాట. ఫ్రీగా వచ్చేటివన్నీ రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి ఉచితాలకి ఆశపడి మీ జీవితాలని ఖరాబ్ చేసుకోకండి అన్నది అసలు సందేశం. కానీ ఈయన చెప్తుంది ఏంది? జానారెడ్డి జానారెడ్డి జానారెడ్డి. ఎన్నిసార్లు అన్న పేరు పాడిండో నిజంగా. జానారెడ్డి అన్న ఎక్కడున్నారు, ఇంకా మీ వరకు వచ్చిందో లేదో తెలియదు, కానీ గ్రేట్ అన్న. ఒక జానారెడ్డి అన్న ఎందుకంటుండో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. అయితే కేసీఆర్ను పోనీ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పొచ్చు కదా, ఎందుకు రేవంత్ అన్న పేరు పనికి రాదా? జానారెడ్డి అన్న పేరు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఆ ముసలాయన ఆట ఏందో, ముసలాయన అని చెప్తున్నాడు, పర్వాలేదు, పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదనుకోండి. ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి ఉచితాలకు ఆశపడితే, అదే మా జానారెడ్డి అన్న చేసేటువంటి నూకలకి, జానారెడ్డి అన్న ఇచ్చేటువంటి జొన్నలకి, ఆయన పోసే నీళ్ళకి, ఆయన నీడనిస్తున్నాడు అన్నాడు కదా, మీకు ఫ్రీ వచ్చే ఇల్లు అనుకోండి. ఇలాంటి ఉచితాలకు ఆశపడితే మీరు కూడా ఎటు కాకుండా పోతారు. వాళ్ళు మిమ్మల్ని కోసుకొని తింటారు. జానారెడ్డి అన్న కాదు, రాజకీయ నాయకులు కోసుకొని తింటారు. సరే, వాళ్ళ నుండి కాపాడుకోవాలి అని బయటకు వస్తే ఏం పాడైంది? ఈ గద్ద తన్నుకుపోతుంది, ఆ పిల్ల ఎత్తుకుపోతుంది, ఈ కుక్క తింటుంది. గద్ద అనేది రాజాధికార పార్టీ, తీన్మార్ మల్లయ్య పటేల్ లాంటి వాడే. అక్కడ నీడన ఉచితాలు తీసుకొని బతుకుతున్నారు. అయ్యో లేదు లేదు లేదు, మీరు బయటకు రండి అని మాయ మాటలు చెప్పి గద్దలాగా ఎగిరేసుకొని పోతారు. ఎప్పుడు మీరు బయటకు వస్తారా అని చెప్పి గద్దలాగా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కుక్కలు పిల్లులు అంటే చెప్పినాయి మిగతా కుల సంఘాల నాయకులు. కుక్కలాగా పిల్లలాగా ఎవరికి దోషింది వాడు వేసుకొని పోతాము, వీళ్ళని చూపించుకుంటూ, వీళ్ళ సంఖ్యాబలం చూపించుకుంటూ మేము వెనకేసుకుంటాము, వీళ్ళని బలిపశువులం చేస్తాము అని చెప్పి మీరు ఎప్పుడు బయటకు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. కేవలం సంఖ్యాబలం కోసమే. అని చెప్పాల్సిందేంది? ఇంత స్టోరీ చెప్పిండు, బాగుంది, ఆయన స్టోరీ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. కానీ మల్లయ్య పటేల్ చెప్పాల్సిందేంది? ఇలాగ రాజకీయ నాయకులు మీకు దానా రూపంలో ఉచితాలు ఇస్తున్నారు, మీకు నీళ్లు పోస్తున్నాము అని చెప్పి మీ జీవితాలు నాశనం చేస్తున్నారు, మీకు నీళ్లు పోస్తున్నామని చెప్పి ఎలక్షన్స్ టైంలో మందు పోస్తున్నారు, మీకు జొన్నలు వేస్తున్నట్టు మీ ముఖాన్ని పైసలు వేస్తున్నారు, మీ ఓట్లను కొనుక్కుంటున్నారు, చుట్టాలు వస్తే కోసుకొని తిన్నట్టు గెలిచిన తర్వాత మీ జీవితాలను నాశనం చేస్తున్నారు, మీ ఊర్లను ఖరాబ్ చేస్తున్నారు, మీకు రావాల్సిన డెవలప్మెంట్ మీ ఊరికి రావట్లేదు, మీకు చెందాల్సిన మీ హక్కుల్ని మీరు కోల్పోతున్నారు. ఆయన వేసే ఎంగిలి మెతుకులు లాంటి దానా కోసం వెయిట్ చేసుకుంటూ మీ బతుకులు ఆగం చేసుకుంటున్నారు. మనం మీ రిజర్వేషన్స్ తీసుకోవడం వల్ల మన బతుకులు ఆగమవుతున్నాయి. మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మన సంపాదన మనమే సంపాదించుకోవాలా, మన నూకలు మనమే వెతుక్కోవాలా, నీళ్ళని మనమే వెతుక్కోవాలా, మన ఇంట్లో మనమే కష్టపడి కట్టుకోవాలి, మన పని మనమే చేసుకోవాలి. గద్దలు లాంటోళ్ళు, కుక్కలు లాంటోళ్ళు, పిల్లులు లాంటోళ్ళు చాలా మంది ఉంటారు సమాజంలో. వాళ్ళ నుండి మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన పిల్లల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పాలి. ఇది వదిలేసి మీకు వాళ్ళు నూకలు వేస్తున్నారు, మీకు వాళ్ళు దాన వేస్తున్నారు, మీకు వాళ్ళు జొన్నలు వేస్తున్నారు, కొర్రలు వేస్తున్నారు, నీళ్లు పెడుతున్నారు, వాళ్ళు నీడనిచ్చిండ్రు, ఆ నుంచి మీరు బయటకి రండి, మీ పని మీరు చేసుకోండి, మీ సంపాదన మీరు సంపాదించుకోండి, కానీ మీరు అందరూ వచ్చి నా పార్టీలో జాయిన్ అవ్వండి. అర్థం కాలే నాకు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని, వాళ్ళ తిండిని వాళ్ళు సంపాదించుకున్నాక నీ పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వాలా? ఆయనతో జానారెడ్డి అన్ననైనా ఇంతున్న కోడిపిల్లని తీసుకొచ్చుకొని ఇంత ఐదాగా పెంచిండు. అది ఊరికేనే అంత పెద్దగా పెరిగిందా? దాని తిండి సంపాదించుకోలేదు కదా, 4 గోడల మధ్యలో ఇంట్లో ఉంచిండు. దానికి నీళ్ళెవడు పోసిండు, దానికి తిండెవడు పెట్టిండు.
ఇవన్నీ చేసి పెంచుకున్నాడు కాబట్టి ఆయన కోసుకునే హక్కు ఉంటుంది. ఈ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు? వాళ్ళు ఓటు అని వస్తారు, మీరు నోటు అని అడుగుతారు, మీకు నోటు ఇస్తారు, వాళ్ళు ఓటు వాళ్ళు కొనుక్కుంటారు. అదే మీరు నోటు తీసుకోకుండా మాకు నచ్చిన వాళ్ళు కోటేస్తామండి, వాళ్ళు ఇంకోసారి మీ ఇళ్ళకు చోట్ల అడుగుతారు, దండం పెట్టి అడుగుతారు. అప్పుడు మీకు రెస్పెక్ట్, వాళ్ళకు రెస్పెక్ట్. ఇది ఎందుకు కోల్పోతున్నారు? అది అవసరం లేదు మనకు. ఆయన పెడుతున్నాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన దగ్గర నుండి రండి, మీ తిండి మీరు తినండి, మీ సంపాదన మీరు సంపాదించుకోండి, కానీ నా పార్టీలో జాయిన్ అవ్వండి. మీ పేరు చెప్పుకొని నేను రాజ్యాధికారాన్ని సంపాదిస్తా, మీ పేరు చెప్పుకొని మీ మందబలం చూసుకొని. ఏది ఇప్పుడు కోడి పిల్లలు ఉన్నాయి కదా, 15 కోడి పిల్లలు, 15 కోడి పిల్లలు. అలాగా ఆయన దృష్టిలో మీరు కోడి పిల్లలు కోసుకోవడానికైనా పనికొస్తారు. ఈయన దృష్టిలో బలి పశువులు. మీ సంఖ్యాబలం 15, ఆ సంఖ్యాబలాన్ని చూపించుకొని, అదే 82%, ఆ సంఖ్యాబలాన్ని చూపించుకొని నేను రాజ్యాధికారం పొందుతా, నేను సీఎం కుర్చీలో కూర్చుంటా. ఇది అసలు కథ. ఏ స్టోరీ ఉన్నా, చరిత్ర ఎట్లు ఉన్నా దాన్ని మాకు అనుకూలంగా మేము మార్చుకుంటాము. అంబేద్కర్ గారు 5 ఏళ్ల కోసం రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి 75 ఏళ్ల నుండి అనుభవిస్తున్నారు, సరిపోతలేదు. జానారెడ్డి నూకలేస్తుండట, జానారెడ్డి జొన్నలేస్తుండట, జానారెడ్డి ఇంట్లో నీడిచ్చిండట. అది జానారెడ్డి పేరు ఎందుకు వస్తుందయ్యా నాకు అర్థం కాదు. అంటే రెడ్లందరూ జానారెడ్డికి ఏమైనా బానిసలు అనుకుంటున్నావా? రెడ్లు ఏమన్నా మీలాగా బీసీ బిడ్డలాగా, బీసీ అన్నదమ్ములాగా గొర్రెలు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు కదా అని చెప్పి జానారెడ్డి అని చెప్పినట్టు వీళ్ళు ఇంటారు అనడానికి వాడుండ్రి కొంచెం. ఇది మల్లయ్య పటేల్ చెప్పినటువంటి స్టోరీ. విన్నాక నాకైతే నవ్వొచ్చింది. మళ్ళీ చెప్తున్నాడే ఈ కథ మొత్తంలో జానారెడ్డి 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 అని చెప్పి ఆయన ఏం చేయాలి, బయటకు వెళ్ళి ఎట్లా బతకాలి, ఎట్లా సంపాదించుకోవాలి, గద్దొచ్చి తన్నుకు పోను పోతా తల్లి ఎట్లా కాపాడుకుంది, కుక్క చితిన పోతా ఎట్లా కాపాడుకుంది, గద్దెవలు ఈ కుక్కవలు ఈ పిల్లెవలు అన్న పాయింట్లు చెప్పలా. ఎంతసేపు జానారెడ్డి 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 అని చెప్తున్నాడు. కథలో మెయిన్గా మెన్షన్ చేయాల్సిన పాయింట్లని లైట్ తీసుకున్నాడు. పనికిరాని వాటిని తీసుకొచ్చి జానారెడ్డి ఇదే చిండు, జానారెడ్డి అదే చిండు, జానారెడ్డి మంచోడు, జానారెడ్డి మంచోడు అనుకున్నవి కోడి పిల్లలు, ఇది చెప్తున్నాడు. నిజంగా ఈ కథలో ఈయన చెప్పినట్టే వింటే గనక చిన్నగా ఉన్నప్పుడే ఆ కోడిని బయట నుండి తీసుకొచ్చుకున్నాడు. ఈయన గనక తీసుకొచ్చుకోకపోతే దానికి ఎట్లాగో దాన్ని తిండి సంపాదించుకునే తెలివి కూడా లేదు. ఒకళ్ళు పెడితే తప్ప తిని బతకలేదు. ఎందుకంటే చిన్న కోడిపిల్ల. ఆ కోడిపిల్లని అక్కడే వదిలేస్తే అప్పుడే గద్ద తన్నుకుపోయేది కదా. తన్నుకుపోకుండా జానారెడ్డి కాపాడినట్టే కదా. ఒకరోజు తిండి పెట్టిన తర్వాత ఇంకో రోజు ఎందుకు ఈ కోడి బయటకు వెళ్ళిపోలేదు? బయటకు వెళ్ళిపోయి దాన్ని బతకది బతకొచ్చు కదా. ఇంత పిల్లని తీసుకొచ్చుకుంటే అది ఇంత అయ్యేదాకా జానారెడ్డి పెట్టిన తిండిని తినొచ్చు, జానారెడ్డి అన్న వేసిన దానం తినొచ్చు, జానారెడ్డి అన్న పెట్టిన నీళ్ళని తాగొచ్చు. అప్పుడు తెలియదా నాకు ఎందుకు పెడుతున్నాడు, ఇది ఫ్రీగా ఎందుకు వస్తుంది, ఈయన ఎందుకు నాకు ఫ్రీగా ఇస్తున్నాడు, ఈయనేమన్నా నా చుట్టమ్మా, నా తండ్రా, నా తోడబుట్టినోడా, నా స్నేహితుడా, నాకెందుకు తిండి పెడుతుండు, ఫ్రీగా ఎందుకు పెడుతున్నాడు, ఈయన ఫ్రీగా పెడితే నేను ఎందుకు తినాలా అని ఇంత తెలివి అప్పుడెందుకు లేదు కోడికి? ఇవాళ పిల్లలు వచ్చిన తర్వాత ఆలోచించింది కదా, గుడ్లు పెట్టినాక పిల్లలు వచ్చినాక ఇంత పెద్దగా అయినాక ఆలోచిస్తుంది కదా కోడి. ఇదే కోడి ఆ రోజు ఎందుకు ఆలోచించలేదు? దేవాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మంచిగా కూర్చోబెట్టి నున్నటి గచ్చు మీద కూర్చోబెట్టి కడుపు నిండా టేస్టీగా జొన్నలు వేసి పెడుతున్నప్పుడు ఆ జొన్నలు తింటున్న క్షణాన ఆ కోడి ఎందుకు ఆలోచించలేదు? మీకు మీరు మంచిగా బలిసి మంది మీద పడి తినడం అలవాటు అయిపోయి మీకు తిండి పెట్టినటువంటి వాళ్ళనే రోడ్డు మీదకి ఇడుస్తారా? జానారెడ్డి 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 ఇంట్లో మీరు పెరిగింది కదా, మీ ఇంటికి జానారెడ్డి రాలేదు కదా. అసలు ఈ స్టోరీకి ఈ ఎలక్షన్స్ కి జరుగుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ రెడ్ల గొడవకి ఈ రిజర్వేషన్లకి జానారెడ్డి అన్నతో ఏం సంబంధం? అంటే ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలా, రెడ్లు అనే వాళ్ళని టార్గెట్ చేయాలా? నిజంగా వింటూ ఉంటే అసలు ఏమనాలో అర్థమవుతలేదు. ఇన్ని నీతులు చెప్పేంత తెలివి ఉంది కదా, నువ్వు ఎందుకయ్యా ఎమ్మెల్సీ పదవికి ఇంకా రాజీనామా చేయలేదు? అది రేవంత్ రెడ్డి ఇచ్చిండు కదా, రెడ్డే ఇచ్చిండు కదా, దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయాలి కదా. కవిత ఆడపిల్ల రిజైన్ చేసింది, ఆమె కంటే అద్మానవాను. అంటే పదవి లేకపోతే, మన పక్కన ఇద్దరు బాడీ గార్డ్స్ లేకపోతే మనం బయటకు వెళ్ళలేం, ఎవరిదంతాడో అని భయం. అందుకని వీళ్ళ మీద వాళ్ళ మీద ఇంత ధైర్యంగా జానారెడ్డి అని పేరు చెప్పుకుంటున్న స్టోరీ చెప్తున్నావు అంటే ఇంకా దీన్నట అందరూ షేర్ చేయాలట, అందరు దీని గురించి కామెంట్ చేయాలట, మెయిన్గా బీసీ సోదరులు అందరూ షేర్ చేయాలట, బీసీ సోదరులు అందరూ మనసు పెట్టి వినాలట. దీన్ని ఏమంటారంటే మంచిగా నూరిపోస్తున్నాడు, మీరు కొట్టుగా సాగున్నాడు నూరిపోస్తున్నాడు. ఇప్పుడు ఈ కథలో ఏదైతే గద్ద ఉందో, ఒరిజినల్ కథలో గద్ద ఉంది, ఈయన చెప్పినటువంటి కల్పితంలో గద్ద ఉంది.
ఆ గద్ద ఏదైతే ఉందో కోడి పిల్లలు బయటకు రాగానే పైనుండి చూస్తూ ఉంటది, ఎక్కడ కనిపిస్తాయి ఎక్కడ కనిపిస్తాయి అని. ఒక 4-5-10 కోడి పిల్లలు ఇట్లా కనిపించగానే టక్కన వచ్చి ఎగరేసుకొని మొత్తం ఒక రెడ్డి. సేమ్ అట్లనే సమయం కోసం వేచి చూస్తున్న గద్ద ఈ మల్లయ్య పటేల్. ఛాన్స్ దొరికింది అంటే గద్దలాగా ఒకళ్ళొక్కళ్ళని వేసుకొని పోతాడు. ఆయన ఆ జానారెడ్డి అన్న ఇంత నూకలేసిండు, తిండి పెట్టాడు. ఈయన ఏం చేస్తాడు, ఫసక్ తీసుకొని పోతాడు, బలి చేస్తాడు గద్దె. ఈ కథలో మెయిన్గా బీసీ సోదరులు ఇది మీరు ఆలోచించాల్సింది. ఒకరి కింద బతుకుతే జానారెడ్డి కాదు, ఇవాళ జానారెడ్డి అన్న కావచ్చు, నిన్న మన కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. నాయకుడు పాలకులు ఎవరైనప్పటికీ అందరూ ఒకటే. మీకు ఉచితాలు వేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మీకు రిజర్వేషన్లు ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వెనకేసుకుంటున్నారు. తరతరాలుగా కూర్చొని తిన్నా కూడా తరగనంత సంపాదన వాళ్ళు వెనకేసుకుంటున్నారు. దానికోసం మీరేం చేయాలా, మాకు ఎలాంటి ఉచితాలు వద్దు, మాకు రిజర్వేషన్స్ వద్దు, మేము ఈ ఫ్రీగా వచ్చింది తినదలుచుకోలేదు, మా హక్కులు మాకు ఇవ్వండి అని అడగండి. హక్కులు అంటే మీ భూములు పంచుకుంటాం, మీ జాగాలు పంచుకుంటాం, మీ మీద పడి తింటాము, మీ ఆడపిల్లల్ని మాకు ఇయ్యండి, మొత్తం గుంజుకుంటాం, కొడతాము, నరుకుతాము, తంతాము, గుద్దుతాం కాదు. మీ ఉద్యోగాలు మీరు సంపాదించుకోండి, మీ చదువులు మీరు చక్కగా చదవండి, మీ బిజినెస్లు మీరు చేసుకోండి, 10 పైసలు సంపాదించుకోండి. ఏది ఆ కోడి పెంట మీద కోడి తవ్వుకుంది కదా, తవ్వుకొని దాని పురుగులకు తీసుకొని దర్జాగా తిన్నది కదా, అట్లా మీ సంపాదన మీరు సంపాదించుకున్నారనుకోండి, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. కోడి పిల్లల కంటే వాటి తల్లి చెప్పింది. ఆ తల్లి కూడా ఎప్పుడు చెప్పింది చూడండి, మల్లయ్య పటేల్ స్టోరీలో ఎప్పుడు చెప్పింది, మంచిగా తిని బలిసిన తర్వాత ఓ ఏజ్ వచ్చినాక అది పిల్లలకి, ఆ కోడి కూడా 15 పిల్లలకి తల్లి, ఆ కోడి కూడా 15 పిల్లలకి తల్లి అయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అయిందంటే అప్పుడు చెప్పిందట పిల్లలకి. అట్లనే మీ ఇళ్లలో ముందే చెప్పండి, మీరు వాళ్ళు కూడా ఉచితాలకు అలవాటు పడక ముందే. అట్లనే మీ ఇళ్లలో ముందే చెప్పండి, మీరు వాళ్ళు కూడా ఉచితాలకు అలవాటు పడక ముందే, వద్దు బిడ్డ మీ కాళ్ళ మీద మీరు నిల్చోండి, మా బతుకుల్లాగా మీ బతుకులు చేసుకోకండి, చక్కగా చదువుకోండి. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయినావనుకో, ఈ నాయకులందరూ మీకు నమస్తే పెడతారు. చిల్లర పైసల కక్కు తిప్పటి ఓట్లు వేయకండి బిడ్డ, జాగ్రత్తగా నాయకుడిని ఎంచుకోండి అని చెప్పండి. అది పద్ధతి. ఈ జానారెడ్డి అను ఇంకే రెడ్డి అను ఎప్పుడు కాదు. అక్కడ రెడ్డి అన్న పేరు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాదు. ఇంకా కూడా ఉచితాలకి అలవాటు పడితే నిజంగానే బాయిలర్ కోళ్ళలాగా మీ బతుకులు అవుతాయి. రేపొద్దున ఏదీ లేని రోజున రోడ్డు మీదకి వెళ్తే బతకలేరు. అడుగు తింటే కూడా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదరా అబ్బాయి, నీకెందుకు వేయాలా అంటారు. ఉచితాలకి అలవాటు పడితే నిజంగా జానారెడ్డి ఇంట్లో పెంచినటువంటి కోడిలాగానే, బాయిలర్ కోళ్ళలాగానే మీ బతుకులు ఉంటాయి. ఒకసారి బయటకు వెళ్ళి పని చేయండి, దర్జాగా మీరు 10 రూపాయలు సంపాదించి మీ కాళ్ళ మీద మీరు నిల్చోండి, ఎంత ఉందా ఉంటుందో. ఇది కదా ఈ కథ ద్వారా మనం చెప్పాల్సింది. ఎంతసేపు రెడ్లు రెడ్లు రెడ్లు, లాస్ట్కు కోడిపెట్ట కథలోకి కూడా జానారెడ్డిని పట్టుకొచ్చిండు. వా గ్రేట్. రాత్రి నిద్దట్లో కూడా పడుకొని రెడ్లు 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 అంటడేమయ్యాను. అట్లనే ఉంది నిజంగా. ఇప్పటికైనా ఆలోచించండి సోదరులారా, ఎవరిలో కించపరచడం కాదు నా ఉద్దేశము. మన బతుకులు మనం బతికితే, ఇప్పుడు ఈయన చెప్పిన కథలోనే చూడండి, ఆయన వేస్తున్నటువంటివి ఫ్రీగా దానా తింటూ ఫ్రీగా నీళ్లు తాగుతూ ఉన్నారు కాబట్టి ఆయన కోసుకొని హక్కు ఉంటుంది. ఆయన వేస్తున్నటువంటి దానా ఫ్రీగా తింటూ, ఆయన పోస్తున్నటువంటి నీళ్లు తాగుతూ, ఆయన ఇచ్చినటువంటి నీడలో మీరుంటే, అబ్బా నున్నగా ఉంది కదా అని చెప్పి సుకుమారంగా ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పి మంచిగా ఆరాంసే పడుకోవచ్చు అని ఒళ్ళు నొయ్యకుండా, ఒళ్ళు నొప్పించుకోకుండా, మీ శరీరానికి పని చెప్పకుండా, మీ మైండ్కు పని చెప్పకుండా ఫ్రీగా తినడానికి అలవాటు పడితే బతుకులు అక్కడే ఉంటాయి. ఎక్కడ వేసినా గుమ్మడి అక్కడే. మీకు పెడుతున్నారు కాబట్టి, నాయకులు పెడుతున్నారు కాబట్టి మిమ్మల్ని బలి చేస్తారు. ఆయన దానా వేసిండు కాబట్టి ఆయన కోసుకునే హక్కు ఉంది. అదే మీరు ఆయన వేస్తే దానా తినకపోతే ఆయన కోసుకునే హక్కు ఎక్కడిది? మీరు ఆ నీడకు ఆశపడకుండా, ఉన్న గచ్చుకు ఆశపడకుండా బయటకు వెళ్ళి పెంట పొంద మీదనే బతుకుదాం. పెంట పొంద దగ్గర నుండే స్టార్ట్ చేయండి బతుకుల్ని. పెంట పొంద మీద ఉన్నా కూడా ఎంత హుందా ఉంటుంది. మీ బతుకులు మీరు బతకొచ్చు, ఎవరి బతుకులు వాళ్ళు బతకొచ్చు. ఒకడి మోచేతి నీళ్లు తాగితేనే వాడికి మీ పైన పెత్తనం, మీ పైన హక్కు ఉంటుంది. ఎవడి మోచేతి నీళ్లు తాగకుండా మీ బతుకు మీరు బతికినప్పుడు మిమ్మల్ని వాడుకునే హక్కు ఎవరికి ఉండదు, మిమ్మల్ని చులకనగా చూసే హక్కు ఎవరికి ఉండదు. దీనికోసం మీరు ఏం చేయాలి? ఊర్లలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కనీసం ఈ ఎలక్షన్స్ లో అయినా కూడా పైసలు ఇస్తే తప్ప ఓటేయము అని చెప్పి బలిసినోడికి ఓట్లేసుడు కాకుండా మీలో నుంచి వచ్చినటువంటి ఓ నాయకుడిని గెలిపించుకోండి. ఊరికి మంచి చేసే నాయకుడిని గెలిపించుకోండి. ఆమ్యాలకు కక్కుతి పడకుండా, వాళ్ళు ఇచ్చే ఉచితాలకి ఆశపడకుండా,
వాళ్ళు ఇంకేదో ఇప్పుడు మొన్న ఏది 42% రిజర్వేషన్స్ ఇస్తాను కామారెడ్డి సభలో చెప్పిండు అని చెప్పి ఆయన గెలిపించుకున్నారు. అట్లా ఇంకేవో రిజర్వేషన్స్ ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్తే ఆ మాటలని పక్కన పడేసి ఊరికి మంచి చేసే రాజకీయ నాయకుడిని మాత్రమే ఎంచుకోండి. కులం ఏదైనా కానివ్వండి, గుణం చూడండి, మంచి గుణం ఉన్నటువంటి నాయకుడిని ఎంచుకోండి. గద్దల్లాగా తన్నుకుపోయే నాయకులను కాకుండా అమ్మలాగా రెక్కల కింద దాచుకునే నాయకులను ఎన్నుకోండి. థ్యాంక్ యూ.